ప్రభువు బిడ్డల ప్రవర్తన నియమావళిని గూర్చి ప్రభువు తెలియచేస్తున్నాడు. వారి నోరు సౌందర్యమైందిగా, దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో అందమైందిగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. నోరు సౌందర్యంగా ఉండాలంటే పెదవులకు రంగులు వేయాలని కాదు, ముఖాన్ని అందముగా తీర్చిదిద్దాలని కాదు. దేవుడు కోరిన సౌందర్యం కలిగిన నోరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 3వ వాక్యము. విజ్ఞాన విషయములను పలికే నోరు. లోకంలో అనేక విషయాలుంటాయి. కొన్ని మనం మాట్లాడవలసినవి, కొన్ని మనం మాట్లాడకూడనివి. అనవసరమైన విషయాలను గూర్చి ఎన్నడూ మన నోరు మాట్లాడరాదు. అనవసరముగా కనిపించే కొన్ని అవసర విషయాలు కూడా ఉంటాయి. వీటి విషయం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. పూర్ణ వివేకం కలిగిన విషయాలు, గూఢార్థముతో కూడిన దేవుని విషయములను గూర్చి మాత్రమే మన నోరు మాట్లాడాలి. దేవుని జ్ఞానాన్ని గూర్చిన విషయాలే మాట్లాడటం మనకు ఆశీర్వాదకరం. కొందరి నోటికి అసలు అదుపుండదు. దానివలన ప్రతి ఒక్కరూ వారి నోటిని జాగ్రత్తగా ఉంచాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, కాపాడబడు నోరు. దేవుని దృష్టిలో సౌందర్యమైన నోరు ఎలా ఉంటుందో సొలొమోను సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తన నోరు తాను కాపాడుకోవాలి. దురుసు మాటలు మాట్లాడకూడదు. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడకూడదు. ఇతరులను విమర్శిస్తూ మాట్లాడకూడదు. ఈ పద్ధతిలో ఎవరి నోరు వారు కాపాడుకుంటే ప్రతి ఒక్కరికి క్షేమం అవుతుంది. అనవసరముగా వ్యర్థముగా మాట్లాడేవారు తమ నాశనం వారే తెచ్చుకుంటారు. అందువల్ల మన సంభాషణ ఉప్పివేసినట్లుగాను ఉంటే అదే సౌందర్యమైన నోరని ప్రభువు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వాక్యం. భద్రపరచబడిన నోరు. నోటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. నోటిని భద్రపరచకపోతే అనేకమైన నష్టాలు కలుగుతాయి. దేవుని పని కూడా అనేకసార్లు నష్టపడుతుంది. భద్రత లేని నోరు అనేకమైన కీడులకు కారణమవుతుంది. అందువలన నోటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, ఆ విధముగా భద్రపరచబడిన వారి నోరు దేవునికి మహిమకరముగా ఉంటుందని సొలొమోను తెలియజేస్తున్నాడు. అనేక గృహాల్లో గలిబిలి, అనేక సంఘాల్లో గలిబిలికి కారణమేమనగా భద్రపరచబడని నోళ్ళు వలన మాత్రమే. కనుక అందువలన భద్రపరచబడిన నోరు ఎంతో శ్రేష్టమైనది. జ్ఞానం కలిగిన నోరు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం ప్రకారం, జ్ఞానం కలిగిన నోరు దేవుని వాక్కులను ఇతరులకు ఉపదేశిస్తుంది. ఈ వచనము ప్రకారము సొలొమోను తల్లి అయిన బత్షెబ మాట్లాడుచున్నది. ప్రతి ఇంటి గృహిణి నోరు ఏ విధంగా ఉండాలో ఆమె తెలియచేస్తుంది. గృహిణి దైవభక్తి గలదై ఉండాలని, జ్ఞానం కలిగి జీవించాలని ఈమె తెలియజేస్తుంది. ప్రతి గృహిణి ఎప్పుడూ నోరు తెరచినా జ్ఞానం కలిగి మాత్రమే మాట్లాడవలెను. నోటితో శపించరాదు, అవివేకముగా మాట్లాడరాదు. ప్రభువు మహిమ కొరకే మాట్లాడే నోరు శ్రేష్టమైంది. కళ్ళెము పెట్టబడిన నోరు. యాకోబు 1వ అధ్యాయము 26వ వాక్యం ప్రకారము భక్తుల లక్షణాలు యాకోబు సెలవిస్తున్నాడు. భక్తి గలవారు వారి నోటికి కళ్ళెము పెడతారు, అనగా మితముగా అవసరమైన మాటలనే ప్రభువు మహిమ కొరకే మాట్లాడుతారు. వ్యర్థముగా మాట్లాడరు. వారి హృదయము చెప్పే ఆలోచనలన్నీ నోటి ద్వారా వెల్లడించరు. హృదయాలోచనలలో వ్యర్థమైనవి ఉంటాయి, ఉపయోగకరమైనవి ఉంటాయి. నోటికి కళ్ళెము ఉంటే ఉపయోగకరమైన విషయాలే మాట్లాడుతావు. కళ్ళెము లేని నోరు భక్తిహీనమైన నోరు. ఏ నోటికైతే కళ్ళెము ఉండదో
ఆ నోరు, ఆ జీవితం నిరుపయోగమవుతుంది. దేవునికి మానవులకు పనికిరాని నోరవుతుంది. వ్యర్థమైన నోటి వలన అనేక అనర్థాలు కలగడం మనం గమనిస్తూ ఉంటాం. ఇట్టి నోటి వలన కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ సమాధానము ఉండడం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరి నోటి వల్ల ఎంత చేటు కలుగుతుందో ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. ప్రభువు మహిమ కొరకై నోటిని భద్రపరుచుకోవాలి. ఆ విధముగా భద్రపరచబడిన నోటి ద్వారా సువార్తను ప్రకటిస్తే ఎంతో సుందరమైందని, సువార్తను ప్రకటించే పాదములు ఎంతో సుందరమైనవని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.